ఇవాళ ఎగ్జిట్ పోల్స్ వస్తాయి, ఇక వస్తూ ఉన్నాయి, దారిలో ఉన్నాయి. బట్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కరెక్టా కాదా అంటే ఎవరికి మనం ఏమన్నా ఓటేసిన వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళి తెలుసుకున్నాం, లేకపోతే వాళ్ళ మనసులో దూరి తెలుసుకుంటాం. వాళ్ళు ఎంతవరకు మనకి కరెక్ట్గా చెప్తారు. ఏదో మనకి టైంపాస్ కోసం మనం చెప్తూ ఉంటాం. కొంతమంది ఏదో సైంటిఫిక్గా చేస్తారు, బట్ అడిగిన వాళ్ళందరూ కరెక్ట్గా చెప్పారా లేదా అనేది తెలియదు. మనం చూస్తున్నాం, గత చాలా సంవత్సరాలుగా చూస్తున్నాము, చాలా ఎలక్షన్లో చూస్తున్నాము. ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. కొంతవరకు ఒక రేంజ్కి కొంతవరకు ఉంటుంది. ఇప్పుడు పలానా పార్టీ గెలుస్తుంది అంటుంది, కానీ కరెక్ట్ ఓటింగ్ అనేది చెప్పలేకపోతారు. సో 50-50 ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని మనం చూసి కంగారు పడక్కర్లేదు. అది టెంపరీగా ఎలక్షన్ రిజల్ట్ వచ్చేదాకా కొంతమందికి ఆనందం. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు కొంత ప్రణయ్ రాయ్ పెట్టిన ఫస్ట్ ఆయన ఒక్కడే చేసేవాడు, ఆయన ఇంకెవరో ఇద్దరు చేసేవారు. ఇప్పుడు కొన్ని వందల మంది చేస్తున్నారు, ఇంటింటికి చేస్తున్నారు. లేకపోతే నాలాంటి పని లేని వాళ్ళు కూడా చెప్పేస్తున్నారు, కూర్చుని చెప్పేస్తున్నారు. ఇవన్నీ ఏమైపోయినాయి అంటే ఏది నమ్మాలి ఏది అక్కర్లేదు. వీళ్ళలో చాలామంది పొలిటికల్ పార్టీస్కి లీనియన్స్ ఉంటుంది. నేను ఆ పార్టీ అయితే ఆ పార్టీ వస్తుందని చెప్తా, ఈ పార్టీ అయితే ఈ పార్టీ వస్తుందని చెప్తా. ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చేదాకా మనం సంకలు కొట్టుకుంటాం కదా, ఈ దేనికి పెద్దగా పనికిరావు. సో కొన్ని 1 or 2 అథారిటీ ఉన్నాయి, కొంచెం కరెక్ట్గా ఒక దగ్గరగా ఉంటాయి. వాళ్ళు చెప్పిన దానికి ఒక 70% దగ్గరగా ఉంటారు వాళ్ళు. సో ఈ 2-3 ఉన్నాయి భారతదేశంలో, 3-4 మ్యాక్సిమం ఉన్నాయి. వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు చెప్పిన దానికి 70% నిజం జరుగుతానికి అవకాశం ఉంది. సో దట్ ఈస్ అబౌట్ ఎగ్జిట్ పోల్స్. ఇకపోతే మూడ్ ఆఫ్ దిస్ కంట్రీ కానీ, మూడ్ ఆఫ్ దిస్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కానీ మాట్లాడుకోవాలి అంటే అది కూడా ఏదో మనకి తెలుసు అని కాదు, నాకు అనిపించింది చెప్తున్నాను. అబౌట్ కంట్రీకి వచ్చేటప్పటికి, దేశాన్ని గురించి మాట్లాడేటప్పటికి మనకి ఈ దేశంలో లాస్ట్ 5 years 10 సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంట్ ఉంది. బీజేపీ వచ్చినప్పుడు 2014లో వచ్చినప్పుడు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నాలాగా చాలామంది ఈ దేశానికి కాంగ్రెస్ ఆఫ్కోర్స్ డెవలప్మెంట్ వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేశారు. ఆ రోజుల్లో ఉన్న వాళ్ళు ఉన్న పరిధిలో వాళ్ళు చేశారు. కానీ అప్పటికి కరప్షన్ చాలా ఎక్కువగా అయిపోయింది. బట్ నిజం చెప్పాలంటే కరప్షన్లో కూడా పట్టుకుంది వాళ్ళ మంత్రుల్ని, వాళ్ళ ఎంపీలని, ఎమ్మెల్యేలని కూడా వాళ్ళు జైల్లో పెట్టించారు. ఒక రకంగా చెప్తే వాళ్ళు మంచోళ్ళని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని కాపాడుకోవడానికి ఎక్కడ ప్రయత్నం చేయలేదు. వాళ్ళ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి వాళ్ళ మీద కూడా చాలా సీరియస్గా ఉన్నారు వాళ్ళు అప్పట్లో. బట్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని అప్పటికి యాంటీ కరప్షన్ అనే దాని మీదకి వచ్చినాక కేజ్రీవాల్ గారు వాళ్ళంతా చేసిన దాని మీద బీజేపీకి అడ్వాంటేజ్ వచ్చింది, బీజేపీ గెలిచింది. తర్వాత 2019లో సెకండ్ టర్మ్ ఔర్ ఎక్ బార్ అని చెప్పి అడిగాడు ఆయన, ఇచ్చారు. అది కాకుండా సర్జికల్ స్ట్రైకు ఇవన్నీ కలిసి వచ్చినాయి, అప్పుడు దానికి అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి కొంచెం మార్పు వచ్చింది. అంటే ప్రజల్లో ఒక రకమైన మార్పు వచ్చింది. ఇప్పుడు రామ జన్మభూమి అయిపోయినాక, రామ జన్మభూమి దాకా రాముడు అన్నారు. రామ జన్మభూమి అయిపోయినాక రాముడిది కొంచెం డైల్యూట్ అయింది నిజంగా చెప్పాలంటే. రామ జన్మభూమి డైల్యూట్ అయినా కానీ నిజంగా ఒక కొంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్లో ఈ మతం ఛాందసం పెరిగింది నిజం చెప్పాలంటే ఒక రకంగా. కానీ ఆలోచించే మనుషుల్లో చాలామందికి మరీ మూర్ఖత్వంగా కూడా అనిపించింది. ఇంతకాలం ఓట్లేసిన వాళ్ళలో నుంచి కొంతమంది మరీ ఎక్కువైపోతుందేమో, ఓవర్ డోస్ అయిపోతుందేమో ఈ మత ఛాందసత్వం అనేది చాలామందికి అభిప్రాయంగా ఉంది. అది ఒకటి. రెండోది ఏంటంటే, ఎవరు అపోజిషన్ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసేయటం, వాళ్ళ మీద కేసులు పెడతాం, వాళ్ళ మీద ఏడీఓ పీడీఓ ఏదో కేసు పెట్టి వాళ్ళని లోపలేసేయటం. ఇప్పుడు కేజ్రీవాల్ లోపల ఉన్నాడు, కవిత లోపల ఉంది, ఇంకో సిసోడియా గారు లోపల ఉన్నారు. అట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళందరి మీద కేసులు, జార్ఖండ్ ముఖ్యమంత్రి అతను ఉన్నాడు, వీళ్ళందరి మీద కేసులు పెడతాం. ఇవన్నీ చూస్తుంటే
మీరు చూడండి ఎక్కడ బీజేపీ వాళ్ళ మెంబర్స్ కానీ బీజేపీ ప్రభుత్వాల మీద ఎక్కడ కేసులు ఉండవు. ఓన్లీ అపోజిషన్ ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టుకుంటారు. బెదిరింపు. మొన్న ఎలక్షన్ బాండ్స్ చూసాం కదా, బాండ్స్ చూస్తే కూడా ఎవరెవరు డబ్బులు ఇచ్చారో వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. కేసు పెట్టిన డేట్స్ టాలీ చేస్తే మీరు ఆ కేసు పెడతాము డబ్బులు రావటం లాగా ఉండింది అది చూస్తుంటే. సో బ్లాటెంట్గా బ్లాక్మెయిలింగ్ లాగా కనపడతా ఉండింది. సో ఇవన్నీ యాడ్ అయిపోయినాయి. దీనికి తోడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర డెఫినెట్గా ఎంతో కొంత కాంగ్రెస్కి బెటర్ అయింది. ప్లస్ ఇప్పుడు కాంగ్రెస్ మీద ఎంత ప్రేమ ఉంది అనే దానికంటే కూడా మోడీ గారి మీద ఒక రకమైన ఇది. ఇప్పుడంటే అప్పట్లో ఇందిరాగాంధీ గారి మీద ఎమర్జెన్సీకి ఎట్లా ఎదురు తిరిగారో ప్రజలు, ఇప్పుడు కూడా ఈయన మీద ఈ మతతత్వం ఇవన్నీ చేసినా కొంతమంది అటు మారినా కూడా చాలామందికి ఈ ఎమర్జెన్సీ ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ ఏది మాట్లాడినా భయం వేస్తుంది. దేశద్రోహులు అంటున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, హెరాస్మెంట్ పెరిగిపోయింది. దీంతో ఒక భయం ఒకటి బెదిలి ఇవాళ సీట్లు తక్కువ వస్తాయి. వాళ్ళు 400 అంటున్నారు కానీ 400 వస్తాయి అని అనుకోవట్లేదు. తగ్గే ప్రమాదం ఉంది. సో అది జనరల్ మూడ్ ఆఫ్ కంట్రీ, దేశంలో సౌత్ ఇండియాలో ఎట్లాగూ లేదు. ఇప్పుడు ఒక ఆంధ్రాలో ఏమన్నా ఒక టీఆర్ఆర్ అన్న వస్తాయేమో తెలియదు కానీ తెలంగాణలో యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు 5 ఉన్నాయి, ఇప్పుడు 5, 6 వస్తాయి ఒకటి ఆరం. సో వెస్ట్ కర్ణాటక తగ్గిపోతాయి, మిగిలిన కేరళ లేదు, తమిళనాడు లేదు. సో సౌత్ ఇండియా పెద్దగా లేదు. నార్త్ ఇండియాలో కూడా ఇప్పుడు అన్ని స్టేట్స్లోనూ ఎంతో కొంత కాంగ్రెస్ కానీ లేకపోతే వాళ్ళకి కూటమికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఇండియా కూటమికి ఎన్నో కొన్ని వస్తాయి. అంతకుముందు ఉన్న దాని మీద చాలా డెఫినెట్గా ఎక్కువ వస్తాయి. ఏమో ఫార్చునేట్గా వాళ్ళు గవర్నమెంట్ కూడా ఫామ్ చేస్తారేమో, వాళ్ళ ఫార్చునేట్గా, నాకు కాదు. సో ఏదైనా జరగచ్చు. అది భారతదేశం పొజిషన్. ఇక వస్తే మన దగ్గరకు వస్తే ఆంధ్ర రాష్ట్రానికి వస్తే, ఆంధ్ర రాష్ట్రంలో కూడా విపరీతమైన విముఖత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎంత ఉందంటే నేను అనుకుంటా, నేను ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో ఎట్లా ఉందండి ఎలక్షన్ అన్నారు. నాకు తెలియదండి, అంత కూటమి అంటున్నారు. కూటమి రావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావచ్చు అన్నారు. రెండు చెప్పాను నేను. ఇదే అన్నాను, కూటమి వస్తే ఎక్కువ సీట్లు దగ్గర 140, 150తో వచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 90 నుంచి 100 లోపుతో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి అని నేను అన్నా. అది రాదులేండి, అసలు ఛాన్సే లేదు, కూటమే వస్తుంది అని వాళ్ళు చెప్పింది. కూటమే వస్తుంది. ఒకవేళ మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే 20 లక్షల మంది ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. 20 లక్షల మంది వాళ్ళ ఉద్దేశంలో మనుషులు అన్నారో లేకపోతే 20 లక్షల కుటుంబాలు అన్నారో నాకు తెలీదు. నేను డీటెయిల్స్లోకి వెళ్ళాలి అప్పుడు కూడా. అంటే ఈ మాట అన్నారంటే, లేదంటే అసలు 151 వచ్చిన మనిషికి ఇవాళ ఎలక్షన్కి ఇంతమంది మాట్లాడుతున్నారు, మొన్న అన్ని లక్షల మంది వెళ్ళి లేకపోతే విదేశాల నుంచి కూడా వచ్చి ఓట్లు వేశారు అంటే, ఆ మనిషి ప్రజలు ఎంత నమ్మి 151 సీట్లు ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళని ఇవాళ ఎంత శత్రుత్వం పెంచుకునే లెవెల్కి ఎందుకు తీసుకెళ్లారు ఆలోచించాలి. ఆ మనిషి రేపు గెలిచినా కూడా చాలా సీరియస్గా ఆలోచించాలి. ఒకవేళ ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు గెలిచినా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారికి కూడా 5 ఏళ్ల అవకాశం ఇచ్చి 23 సీట్లకి పరిమితం చేశారు అదే రాష్ట్రంలో. సో ఆయన కూడా ఇవాళ అష్టకష్టాలు పడి మన పవన్ కళ్యాణ్ గారిని చేర్చుకుని బీజేపీని చేర్చుకుని శక్తులా ప్రయత్నం చేశారు ఇవాళ కూటమి. నిజంగా చెప్పాలంటే ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి గారే కొంచెం ధైర్యంగా నన్ను నమ్మితే ఓట్లేయండి, నేను చేసుంటే ఓట్లేయండి అని చెప్పాడు తప్ప, ఈయన రాక్షస పాలన పోవాలి అనే ఒక స్లోగన్తో అందరినీ సమీకరించి చేశారు. సో బట్ ఏదైనా కానీ
చాలామంది ప్రజలలో ఒక రకమైన విరక్తో ఏదో వచ్చింది మన జగన్మోహన్ రెడ్డి గారి మీద. అది ఎంతవరకు క్యాష్ అవుతుంది? అయితే అక్కడ ఇంటింటికి ఇచ్చిన రాయితీలు ఏవైతే ఉన్నాయో ఆ రాయితీలతో స్త్రీలను ఆకట్టుకున్నాడు ఆయన. వాళ్ళు ఎంతవరకు వేశారు ఓట్లు, వాళ్ళు వేసిన ఓట్లు అయితేనేమో ఆటోమేటిక్గా గెలుస్తానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవి అన్నీ పడ్డాయా? స్త్రీలు ఎక్కువగా పోల్ చేశారు మొన్న ఎలక్షన్లో. ఆ స్త్రీల ఓట్లన్నీ ఆయనకే పడ్డాయా అంటే మెజారిటీ అన్నీ కాకపోయినా ఎక్కువ ఓట్లు ఆయనకి పడ్డాయా, తక్కువ ఓట్లు పడ్డాయా? పురుషుల్లో డెఫినెట్గా తక్కువ పడ్డాయి. ఎందుకంటే మద్యపాన నిషేధం కాదు కానీ మద్యపానం చీప్ లిక్కర్ లాంటిది ఏదో ఇవ్వటము, ఆ చీప్ లిక్కర్కి రేట్లు ఎక్కువ పెడతాము, అంటే బ్రాండ్ లేని లిక్కర్ దానికి ఎక్కువ పెడతాము. అండ్ మేజర్గా చంద్రబాబు నాయుడు గారు సక్సెస్, జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా కానీ ఇదిగో ఇంకేముంది కొంప ముంచేశాడు, అప్పుడు స్కూల్స్ అన్నీ బాగు చేస్తాను అంటే ఇంకేముంది అమ్మేస్తాడు, ప్రాపర్టీస్ అంతా తన పేరుని రాసుకుంటాడు అని మొదలెట్టారు. తర్వాత వాళ్ళు 45,000 స్కూళ్ళు బ్రహ్మాండంగా చేసి ఉన్నాయి. బట్ ఇప్పుడు దాని గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతలేదు, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతలేదు. వాటిని చెప్పుకోలేకపోయారు. ఎక్కువ కాలం వాళ్ళు చేసిన మెడికల్ కాలేజెస్ వచ్చేసినాయి, కొత్తగా 5-6 వచ్చినాయి, ఇంకో 10 వస్తున్నాయి, పోర్ట్లు వచ్చినాయి, ఇంకా చాలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. విలేజ్ సచివాలయాలు వచ్చినాయి. ఇవన్నీ చేసుకుంటూ చేసిన వాటిని సరిగ్గా చెప్పుకోకుండా అనవసరంగా చంద్రబాబు నాయుడు గారినో, జగన్మోహన్ రెడ్డి మన పవన్ కళ్యాణ్ గారినో, లేకపోతే లోకేష్ గారినో తిట్టడం అనేది ఒక ప్రోగ్రామ్గా పెట్టుకుని కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు, ఈవెన్ ముఖ్యమంత్రి గారితో సహా చేసి ఇవాళ ఒక రకమైన ఏహ్య భావం తెప్పించుకున్నారు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో. అది కాకుండా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని దూరం చేసుకున్నారు. మొదటి నుంచి ఎలక్షన్ అయిన రోజు నుంచి కూడా ఒక సామాజిక వర్గాన్ని దూరం చేసేసారు. వాళ్ళకి ఒక రకమైన భయం పుట్టించేశారు. ఇందాక చెప్పాను 20 లక్షల మంది వెళ్ళిపోతారని, డెఫినెట్గా ఆ సామాజిక వర్గం వాళ్ళు అవుతారు. సో ఈ పరిస్థితి తెచ్చినందుకు చేయకుండా ఉండాలని ఆయన, 23 సీట్లకే పరిమితం కాకుండా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ గెలిస్తే, ఎవరు గెలిచినా కానీ నెక్స్ట్ 5 ఏళ్లకి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ రూలింగ్ టైంలో 5 సంవత్సరాలు ఆయన చేశాడు, 5 సంవత్సరాలు ఈయన చేశారు. ఎవరు గెలిచినా కూడా వాళ్ళు గతంలో చేసిన తప్పులు చేయకుండా సమర్థవంతమైన పాలన ఇస్తూ అందరినీ సమానంగా చూస్తూ, ఇక కక్షాకావేశాలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే కేవలం కక్షాపూరిత రాజకీయం చేశారు కాబట్టి ఓడిపోయారు. ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వీళ్ళు అంతు చూస్తామని చెప్తా ఉన్నారు. అంతు చూడటం మొదలెడితే మళ్ళీ రివెంజ్ రాజకీయం అవుతుంది. ఆయన చేసిందే మీరు చేసినట్టు అవుతారు. సో మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంటుంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాను ఇట్లా చేశారు కదా, నన్నే గెలిపించారు అని చెప్పి అహంకారంతో మళ్ళీ ఆయన తప్పులు చేస్తే నెక్స్ట్ ఎలక్షన్కి ఉండరు. సో ఎవరున్నా కానీ ప్రజల క్షేమాన్ని గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి. వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కాకుండా ప్రజల క్షేమాన్ని గురించి ఆలోచించి, ఎందుకంటే డివైడ్ అయిపోయినాక ఇప్పటికి సరైన రాజధాని లేదు. ఓ పక్కన పోలవరం అవ్వలేదు, ఓ పక్కన చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది స్టేట్. సో అవన్నిటినీ సరి చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం గెలిచే పార్టీకి ఉంది. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి ఉంది. వీళ్ళు ఆలోచించాలి, ఆలోచించి చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.